స్వరము పరిశుద్ధ స్వరము హృదయాన్ని తాకి శుద్ధి చేయు మనసుని చుటకై నీకు రక్షణని చుటకై నిన్ను ప్రేమించి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ స్వరము ఇది రక్షణ దినము ఇది అనుకూల సమయము ఇది రక్షణ దినము ఇది అనుకూల సమయము. పిలవనప్పుడు అనుమానం లేకుండా పాపలు పడ్డావు, ప్రార్థన చేయకుండా పాపలు పడితే ఇలాంటి మాటలు విన్న వాళ్ళు పోతే నువ్వు మొట్టమొదటి పాపం చేస్తావు. ప్రభునందు ప్రియమైన ఇదే అనుకూల సమయం వీక్షిస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు నా సహోదర సహోదరులకు యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, బాగున్నారా? మీ ఇంట్లో అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? మీకోసం నేను ప్రతినిత్యం కూడా ప్రార్థన చేస్తున్నాను. చాలామంది ఫోన్ కాల్స్ ద్వారా కూడా ఆత్మీయంగా బలపరచుడుతున్నాం అని చెప్పిన మాటలు మేము ఇన్ని సంతోషిస్తూ దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమాన్ని మీరు దయచేసి ఇలాగే మీతో పాటు అనేక మందికి పరిచయం చేయండి. అంతకన్నా ప్రాముఖ్యంగా ఈ వాక్యం వినేంత వరకు కూడా దయచేసి మీరు మధ్యలో నా మనవి ఏంటంటే కాల్స్ చేయొద్దు అని ఎందుకంటున్నానంటే వాక్యం పూర్తిగా వినాలని. మధ్యలో మీరు వాక్యం వినకుండా మీ సమస్యల గురించి ప్రార్థన చేయించుకుంటున్నారు. అంటే దైవికమైన వాక్యం ద్వారానే ఆ తర్వాత మీకు ఏ పరిస్థితి ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి, తప్పకుండా మీతో మాట్లాడతాను, స్పందించి ప్రార్థన చేస్తాను. ఓకే, ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు మాత్రమే వందనాలు చెల్లిస్తూ ఇదే అనుకూల సమయం ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆత్మీయంగా బలపరచబడటానికి అలాగే అనేక మంది దీనికి ప్రోత్సహించడానికి కూడా నీ సహాయమును కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకునమని యేసుక్రీస్తు దివ్యనామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే, ఈ సమయంలో బైబిల్లో నుంచి వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైనదైతే అది దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పరకు రాదు. చాలండి. ఈ వాక్యంలో ఉన్న మాట ఏంటంటే యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగము లేక ధన్యతల ప్రసంగం అంటూ ఉంటారు ఈ 5వ అధ్యాయాన్ని. ఇందులో రాస్తూ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఉప్పు అనే మాట తెలియని వారు ఎవ్వరూ లేరు. లోకంలో ఒక సామెత కూడా ఉంది, అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటుందంట. అంటే నువ్వు ఈ లోకంలో ఎంత మంచి గొప్ప వంటకాన్ని చేసినా, అన్ని రకాలు అన్ని సదుపాయాలు అన్ని కాస్ట్లీ సరుకులు లాంటివి మసాలా దినుసులు లాంటివి ఎన్ని వేసినా ఈ ఉప్పు అనేది కూడా పెద్ద ఖరీదైనది కూడా కాదు. అన్ని వేసినా ఉప్పు కనుక వేయకపోతే చీ ఉప్పు లేదు అంటారు. అంటే రుచి కనిపించదు ఉప్పు లేకపోతే. కనుక ఉప్పు అనేది చాలామందికి పరిచయం. ఉప్పు అనేది చాలా తక్కువ ఖరీదైనది. ఉప్పు లేకుండా ఇంచుమించుగా ఏ యొక్క వంటకాన్ని కూడా దాదాపుగా వాడకపోవచ్చు కదా. అలాంటి ఉప్పు గురించి పోలుస్తూ అంటున్నాడు, మీరు లేక నేను లేక మనము టోటల్గా అందరూ కూడా లోకానికి ఉప్పై ఉన్నాము అంటున్నాడు. లోకానికి ఉప్పు అంటే లోకము ఎలా ఉంది? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు నేత్రాశియు జీవబుడంబము అవి తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి లోక సంబంధమైనవే అంటున్నాడు. ఈ మాట మీకు అర్థమైతే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటే ఉప్పు ఎంత విలువ ఉందో చెప్పే ముందు ఒక మాట ఏంటంటే లోకము ఎలాంటిది అంటే లోకములో శరీరాశి ఉంది, అంటే శరీర కోరికలు అపవిత్రమైన జీవితాన్ని గడపడానికి. రెండవది నేత్రాశి ఉంది, చూపుల ద్వారా అపవిత్రమైన జీవితాన్ని పాపలు పడటానికి. మూడవది జీవపడంబం, ఆ పాపంలోని జీవించే దాంట్లో నేను గొప్పగా ఉన్నానని డంబం చెప్పుకోవడానికి. లోకమంతా ఈ మూడిట్లో ఏలుతుంది అని అర్థమైంది. కనుక ఈ ఏలుతున్న ఈ శరీరాశ నేత్రాశ జీవపడంబం అనే ఈ లోకమునకు మీరు ఉప్పుగా ఉండాలి. అంటే ఉప్పు గొప్పదా ఈ లోకం గొప్పదా అంటే లోకములో ఉన్నది చాలా భయంకరమైనది, కానీ ఉప్పు ఎలాంటిదో చెప్పే ముందు చెప్తున్న మాట ఏంటంటే ఈ ఉప్పు అనే జీవితం లోకములో ఉన్న దాన్ని దాటిపోవాలి. కాబట్టి ఈ మాట చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట. అయితే
ఉప్పు ఎలాంటిది, ఉప్పు అసలు మొట్టమొదటిగా ఎలా ఉంటుందో మొట్టమొదటి మాట చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఉప్పు వాస్తవానికి ఎక్కడ నుంచి వస్తుందంటే సముద్రం నుంచి తయారవుతుంది. సముద్రంలో ఉన్న నీటి నుంచి ఉప్పు తయారవుతుంది, అది అందరికి తెలిసిన సత్యమే. అయితే సముద్రం నుంచి తయారై ఈ ఉప్పు సముద్రం నుంచి ఏమవ్వాలి తెలుసా, వేరు చేయబడాలి. ఆ నీళ్లు అన్ని కలిసి ఉన్నప్పుడు కాకుండా కలిసిన దాంతోపాటు విడిపోవాలి. సముద్రం నుంచి విడిపోతే ఎప్పుడైతే నువ్వు సముద్రం నుంచి బయటకు వచ్చిన ఈ వాటరు మడులుగా కడతారనమాట. సముద్రం ప్రక్కన కొన్ని ప్రాంతాల్లో పొలాలు లాగుంటాయి, అక్కడ మడులుగా కట్టి దాంట్లో ఆ నీటిని నిల్వ ఉంచుతారు. దాంట్లో ఉన్న తర్వాత కొంతకాలానికి ఉప్పుగా వేరు చేయబడుతుంది, ఉప్పుగా తయారవుతుంది. కాబట్టి ఈ ఉప్పు లక్షణం మొట్టమొదటిగా ఉప్పు అవ్వాలంటే ఏమవుతుంది తెలుసా, చెప్పండి? సముద్రం నుంచి వేరు చేయబడిన నీటి ద్వారా ఉప్పు తయారవుతుంది. అలాగే సముద్రం దేనికి సాదృశ్యంగా ఉంది అంటే సముద్రం లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకానికి సాదృశ్యంగా ఉంటే నీవు ఉప్పుగా లోకంలో ఉండాలంటే నీవు లోకము నుంచి వేరు కాబడాలి. ఎందుకంటే సముద్రములో ప్రయాణం చేసేవాడు గ్యారెంటీగా చివరి గమ్యస్థానానికి అనుకున్న ప్రాంతానికి వెళ్ళి తిరిగి వస్తాడో లేదో ఈరోజు గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఏ క్షణంలో ఏ తుఫాను, ఏ క్షణంలో ఏ లోపల నుంచి ఏ భయంకరమైన వచ్చి అకస్మాత్తుగా ఈ పడవలో ఉన్న వాళ్ళైతే మునిగిపోవచ్చు, ప్రమాదానికి గురి కావచ్చు, చనిపోవచ్చు, చెప్పలేం. అలాగే ఈ లోకపు యాత్రలో కూడా మనం జీవన ప్రయాణం జరిగిస్తూ ఉండగా, సముద్ర ప్రయాణం ఎలాగైతే నావల్లో జరిగిస్తారో మన జీవన ప్రయాణం జరిగిస్తూ ఉండగా సముద్ర ప్రయాణంలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతున్నట్లుగాను లోకములో కూడా మన జీవన ప్రయాణం ఆత్మీయంగా జరిగించిన, లోకానుసరంగా జరిగించిన ఎప్పుడు ఏ విధంగా ఈ యాత్ర ఆగిపోతుందో, ఒకళ్ళ ముందు ఒక వెనకని ఎలాగైతే చనిపోతారో కనుక ఈ సముద్రం లోకానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి సముద్రం నుంచి నీరు వేరు చేయబడినట్లుగా నీవు లోకములో ఉన్నావు, ఇప్పటి వరకు లోకము నుంచి వేరు చేయబడాలి. లోకము నుంచి వేరు చేయబడితే అప్పుడు నీ ఉప్పు అవుతావు అని అర్థం. కాబట్టి నువ్వు వేరు చేయబడ్డావా? బైబిల్లో ఇంకో మాటను నేను జ్ఞాపం చేయదలిచాను ఈ సమయంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో, ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యము చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకము నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా అంటున్నాడు. అంటే సహవాసం చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ రాసిన మాట లోక జారులతోనైనా మొదలుపెట్టుకుని చాలా మందితో సాంగత్యం చేయవద్దని కాదు అంటున్నాడు. అంటే లోకములో ఉన్నదంతా శరీరాశి, నేత్రాశి, జీవడం అయితే వాళ్ళతో సహవాసం చేస్తే మనము కూడా లోకస్తులుగా అవుతాము. కాబట్టి లోకము నుంచి మనం ఏమవ్వాలి, సముద్రం నీరు వేరు చేయబడినట్లుగా మనం కూడా లోకములతో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూనే వేరు చేయబడాలి. అందుకనే యాకోబు రాసిన పత్రికలో 1:27 ఈ విధంగా అంటాడు, నిష్కళంకమైన భక్తి ఏదనగా అని విధవరాండ్రను పరామర్శించుటయు, దిక్కులేని వారిని ఆదరించుటయు అని చెప్పుకుంటూ వచ్చి కింద రాస్తాడు చివరి లైన్లో, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవటము అంటాడు. అంటే ఇహలోక మాలిన్యం అంటే వాస్తవానికి ఈ లోకంలోనే ఉంటావు, నువ్వు ఈ లోకంలోనే జీవిస్తావు, ఈ లోకంలోనే ఉంటావు, అందరితో మాట్లాడతావు. కానీ ఈ లోకంలో ఉంటే ఈ లోక మాలిన్యము అంటకుండా నీకు నువ్వుగా ఏమవ్వాలి, కాపాడబడాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఈ లోకంలో ఉండి ఈ లోకంలో వాళ్ళతో మాట్లాడుతున్నా వేరు చేయబడాలి. నీకు కొన్ని పరిస్థితులు వేరు చేయబడాలి. అంటే శరీరాశ వేరు చేయబడాలి, లోకాశలు రానివ్వకూడదు, జీవబడంలోకి ఉండకూడదు. అది దాని అర్థం. నీవు లోకములకు ఉప్పై ఉండాలి అని అంటే లోకములో ఆ ఉప్పుగా ఉండాల్సిన జీవితం, సముద్రంలో ఉన్న నీరు ఏ విధంగా సముద్రం నుంచి వేరు చేయబడి ఉప్పుగా మార్చబడిందో లోకము అనే సముద్రములో నువ్వు ఉన్నావు. లోకములో ఉన్నప్పుడు శరీరాశ, నేత్ర, జీవడము ఉందో దాని నుంచి వేరు చేయబడితే తప్పనిసరిగా ఈ లోకంలోనే ఉంటావు. కానీ ఈ లోకం మాలిన్యం అంటకుండా కాపాడుకోవటం, ఈ లోకంలో నువ్వు ఉంటావు కానీ ఈ లోకాన్ని అంటుకోకుండా కాపాడుకోగలిగితేనే నీ ఉప్పుగా ఉండగలవు. అర్థమవుతుందా సహోదరి సహోదరుడా? చాలామంది యవన కాలంలో సహోదరులు వాళ్ళు ఏమనుకుంటారంటే నా వయసు 16 కదా, నా వయసు 21 కదా, 34 కదా, 23 కదా, 28 కదా, లోకానుసారంగా నా ఇష్టం వచ్చి జీవించి ఆ తర్వాత ఎప్పటికైనా నా ఇష్టం వచ్చిన దేవుని నమ్ముకుంటాను కదా అనుకుంటా ఉంటాం. ఒకసారి ఒక కోటీశ్వరుడు కుమారుడు కూడా ఇలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, నాకేంటండి పాస్టర్ గారు అడిగాడు, ఏమయ్యా నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, వెళుతున్నావు, లోకానుసారంగా జీవిస్తున్నావు, జాగ్రత్త, అలా జీవించకూడదు అని సేవకుడు అడిగితే ఆయన అంటున్నాడు, ఏమండి యేసుప్రభు పక్కన దొంగలేడా ఒకడు దొంగ? ఆయన ఏమన్నాడు, నిజంగా నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని నన్ను కూడా రక్షించమన్నాడు కదా. నేను కూడా ఆ సమయం వచ్చింది అనుకోండి, ఆ ప్రమాదం వచ్చింది అనుకోండి, ఆ బాధ వచ్చింది అనుకోండి, ఆ ప్రమాదకరమైన గడియల్లో నేను అడుగుతాను, నాకు ఆటోమేటిక్గా ఉన్నది 21 సంవత్సరాలే,
నాకు కావాల్సినంత ఆస్తి ఉంది, నాకు కావాల్సినంత పరపతి ఉంది, మా ఇంట్లో మా నాన్నగారికి మాకు కావాల్సినంత ఇస్తూ ఉంటాను, నేను కారులో తిరుగుతూ ఉంటాను. అలాంటప్పుడు నాకే ప్రాబ్లం ఉంది? ఏది కావాలన్నా డబ్బు ద్వారా సంపాదించుకోగలను. అయితే ఈ డబ్బు ద్వారా సంపాదించుకున్నది ఆయన ఏమనుకుంటున్నాడంటే జీవితాంతం ఉంటుంది అనుకుంటున్నాడు. కానీ జీవితాంతం అది ఉండదు అనే గ్రహింపు తనకు లేకుండా మాట్లాడాడు. సేవకుడు మాట వినకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ మరలా హేళనంగా చెప్పెళ్ళాడు, నా వయసు తక్కువే కదా, ఇంకా అవసరమైతే 50-60 సంవత్సరాలు రిటైర్డ్ అయిన తర్వాత మారతాను, అప్పుడు దేవుని సేవ నిధిలో ఉంటానులేండి, ఏం బాధపడద్దు అని చెప్పి హేళనంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వితిన్ ఒక్క 10 మినిట్స్లో ఒక ఫోన్ కాల్ వచ్చింది వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఏమని వచ్చిందంటే, ఏమండి ఇక్కడ ఎవరో యాక్సిడెంట్ అయ్యారండి, మీకు సంబంధించిన వాళ్ళు అంటే ఇది దాంట్లో మీ ఫోన్ నెంబర్ ఉంటే మీకు చేశానండి అన్నారు. వెంటనే పాస్టర్ గారు ఎవరబ్బా అనుకుంటా వెళ్ళారు. అతనితో పాటు అక్కడ ఉన్న కొంతమంది యవనస్తులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇంతకుముందు ఇతనితో మాట్లాడి తనతో సవాలుగా మాట్లాడి నా వయసు 21, నాకు ఇంకా ఎంతో ఉంది, డబ్బు నా ఇష్టం జీవిస్తాను అని అనుకుంటూ గర్వంగా వెళ్ళాడు, అతను యాక్సిడెంట్ అయిపోయాడు. పెద్ద క్రేన్ ఒకటి వచ్చి అడ్డుపడిపోయింది. ఆ యాక్సిడెంట్లో తను అది గుద్దినప్పుడు ప్రభువా అంటానికి మాట కూడా గుర్తు లేకుండా స్పాట్లో చనిపోయాడు. బాగా గమనించాలి నా ప్రియ సహోదర సోదరుడా, లోకమునకు వేరుగా ఉండమంటే, సముద్రానికి వేరుగా ఉన్న నీరు వలె తయారీ ఉప్పుగా ఉండమంటే, నాకేంటండి నా వయసును బట్టి నేను బ్రతుకుతాను అనుకుంటే పొరపాటే. నువ్వు అనుకుంటావు చాలాసార్లు నీ జీవితాన్ని బట్టి జీవించాలని, కానీ ఇక్కడ రాసిన మాట లోకమునకు వేరుగా ఉండాలి. అందుకని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా ఉంది, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు ఎరుగుదుము. లోకమంతా ఎవరు సోదరులు తెలుసా? ఈ లోకమంతటిని ఏలుతుంది ఎవరు తెలుసు ఈరోజు? దుష్టుడు, అపవాది, సాతాను. కాబట్టి దుష్టుడు సంబంధంగా ఉంది కాబట్టి శరీరాశి ఉంది, నేత్రాశి ఉంది, జీవగుణం ఉంది. నీవు లోకంలో ఉన్నావు కాబట్టి శరీరాశిలోకి రాకుండా ఉండాలంటే, నేత్రాశిలో పడిపోకుండా ఉండాలంటే, జీవగుణంలోకి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా అది దుష్టుడిది కాబట్టి, అపవాదిది కాబట్టి, అపవాది సంబంధించిన దానితో నేను ఏకీపించకుండా నేను కూడా ఏ విధంగా సముద్రములో ఉన్న నీరు బయటకు వచ్చి సపరేట్గా ఉప్పుగా తయారైందో, నేను కూడా ఈ యొక్క లోకమనే సముద్రములో నుంచి బయటికి రాగలిగితే, శరీరాశిలో నుంచి నేత్రాశిలో నుంచి జీవగుణం నుంచి బయటికి రాగలిగితే నేను కూడా ఈ లోకానికి ఉప్పుగా ఉంటాను అనే అర్థం. ఉప్పుగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? లోకం నుంచి వేరు కాబడాలి. నెంబర్ 2, ఉప్పు ఏ రంగులో ఉంటుంది? తెలుపు రంగులో ఉంటుంది. తెలుపు దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధత గుర్తుగా ఉంది. పరిశుద్ధతకు గుర్తుగా ఉన్న ఈ తెలుపు నీవు కూడా ఉప్పుగా లోకానికి ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలంటే దాని అర్థం ఏంటి? నేను పరిశుద్ధునే కదా అనుకుంటే పొరపాటే. మానవుడు స్వతహాగా కీర్తనలు 51:5 ప్రకారంగా నేను పాపములో పుట్టినవాడును, నా తల్లి పాపంలో నన్ను గర్భం ధరించును అంటే మనిషి ఆల్రెడీ జన్మ పాపంలో ఉన్నాడు. ఒకవేళ పెద్ద అయిన తర్వాత నీకు తెలిసి పాపం చేయకుండా ఉండగలిగే అంత మంచివాడివి మంచిదానివి అయ్యున్నా నువ్వు జన్మ పాపంతో ఉన్నావు కనుక జన్మ పాపాన్ని బట్టి నువ్వు తప్పనిసరిగా దేంట్లో ఉన్నావు తెలుసా? పరిశుద్ధతలో మాత్రం పాపంలో ఉన్నట్టే. ఈ పాపం వల్ల వచ్చే జీవితం మరణమని రోమా 6:23లో మనం స్పష్టంగా చూసినట్లుగా, కాబట్టి ఈ పాపం వల్ల వచ్చే జీవితం మరణానికి గురి కాకముందే ప్రభు చెప్తున్న మాట ఆయన ఏమై ఉన్నాడు తెలుసా? లేవీకాండం 20వ అధ్యాయం 26వ వచనం ఈ విధంగా ఉంది, నేను పరిశుద్ధుడైన యెహోవాను అని ఉంటుంది. దేవుడు ఎలాంటి వాడంట? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ఏ పాపము లేనివాడు అని అర్థం. యోహాను సువార్త 19:6లో కూడా ఈ విధంగా అంటాడు, ఈ మనిషిని యందు ఏ దోషము నాకు కనబడటం లేదని పిలాతు యేసుప్రభు గురించి అంటాడు. అంటే యేసుప్రభు ఏ దోషము లేనివాడు. హెబ్రీ 7:27లో నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడును అని రాయబడింది యేసుప్రభు గురించి. ఆయన ఎవరు అంటే పరిశుద్ధుడయ్యా. నీవు లోకానికి ఎలా ఉండాలి? పరిశుద్ధుడిగా ఉండాలి. అంటే ఉప్పు దేనిగా సాదృశ్యంగా తెలుపుగా ఉంది. అంటే రెండవది, నీవు లోకానికి పరిశుద్ధుడిగా ఉన్నావా? నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడాలంటే నీ పాపాన్ని ఏం చేయాలి? ప్రభువు దగ్గర లూకాసు 18వ అధ్యాయము 11, 12, 13 వచనాలు 2 టాపిక్స్ ఉన్నాయి. ఒకటి పరిశుద్ధుడు, 2 సుంకరి. పరిశుద్ధుడు అందరూ ఎదురుకుండా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నీకు దశంభాగ్యం ఇస్తున్నాను, చోర్ల వలె అంటే దొంగల వలె, అన్యాయస్తుల వలె
లేక దుర్మార్గులు వాళ్ళే, అపవిత్రుల వాళ్ళే, ఈ పక్కనోడు ఆ పక్కనోడు, అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే, ఎలాంటి పాపము నేను చేయట్లేదు అని ప్రార్థన చేశాడు. వాస్తవానికి వినడానికి ఈ ప్రార్థన ఎలా ఉందో తెలుసా? చాలా బాగుంది. చాలామంది ఈరోజు అదే విధంగా చేస్తున్నారు. నేను ఏంటండి పరిశుద్ధనండి, ఎప్పుడైనా పరలోకం వెళ్తానండి, ఆ చర్చికి 50,000 ఇచ్చాను, అక్కడ వాళ్ళకి దాన ధర్మాలు చేశాను, అక్కడ వాళ్ళకి హెల్ప్ చేశారు, ఇలాంటివి చెప్పుకుంటా నువ్వు గొప్పతనం చూపించుకునే ఈ పరిశుద్ధత కాదు దేవుడు కోరుతున్నది. ఈ పరిశుద్ధి ప్రార్థన చేసి ఆఖరికి పక్కన ఉన్న సుంకరిని చూసి సుంకరి చేస్తున్న ప్రార్థన విని అంటాడు, ఈ సుంకరి వలె కూడా నేను లేనందుకు నీకు వందనాలు అని చెప్తున్నాడు. అంటే సుంకరి ఎలాంటి వాడు అంటే తన ప్రార్థన ఏంటో తెలుసా? దేవా పాపిని నన్ను కరుణించుము అని ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ నేను పాపిని అని అడిగాడు. కనుక ఈ సుంకరిని చూసి అంటాడు, సుంకర వల్ల నేను ఉండనందుకు అంటే నేను పాపిగా లేను అని గొప్పగా చేసుకుంటున్నాడు. అయితే ఈ సుంకరి ప్రార్థన ఏంటో తెలుసా? పాపిని నన్ను కరుణించము. ఈ ప్రార్థన విన్నాడు యేసు ప్రభు. అతని కంటే పరిశుద్ధి కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడినని చెప్పి ఆ వాక్యం ఉంటుంది. అంటే యేసు ప్రభు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. ఆయన కూడా మనల్ని ఏం చేయమంటాడు తెలుసా? లోకానికి వేరుగా ఉండమన్నాడు, లోకానికి ఉప్పుగా ఉండమన్నాడు. అంటే ఉప్పు వేరుగా అయింది, రెండవది ఉప్పు తెలుపుగా ఉంది, పరిశుద్ధత కావాలి. అంటే యేసు ప్రభు పరిశుద్ధుడు, అలాగే దేవుడు పరిశుద్ధుడు. నీవు కూడా ఆయనతో సహవాసం చేస్తే నువ్వేమవుతావు? పాపాన్ని ఒప్పుకుంటే నువ్వేమవుతావు? కాబట్టి పరిశుద్ధుడిగా మార్చబడతావు. పరిశుద్ధుడు అనే మాట చాలామందికి వినడానికి బాగుండదేమో, కానీ తప్పనిసరిగా ఒకసారి మీరు గమనించినట్లయితే ఒకనొక కుటుంబంలో నిజంగా వాళ్ళ ఇంట్లో ఎంత భయంకరమైన జీవితం అంటే, భర్త తన భార్య ఎదురుగుండానే తన ఇష్టం వచ్చినట్టుగా అనేక అపవిత్రమైన జీవితాన్ని, అంటే వేరే వేరే ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకొని చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. కానీ భార్య సహోదరి చాలా చాలా దైవికంగా పెంచబడుతూ, దైవికంగా ఎదుగుతూ, దేవుళ్ళు గడుపుతూ, పరిశుద్ధంగా ఉంటూ, తన భర్త కూడా తను చేస్తున్న పాపానికి తన భార్యని అనుమానించడం ప్రారంభించాడు. ఎందుకంటే నేను ఇలా ఉండొస్తున్నాను తనకు తెలుసు కాబట్టి తనకు కూడా వేరే ఆలోచన ఉందేమో అని తన భార్యను అనుమానిస్తూ వచ్చినప్పుడల్లా భయంకరంగా టార్చర్ పెడుతున్న ఆ సహోదరి ప్రతినిత్యము కూడా దేవునిలో ఎదుగుతూ పరిశుద్ధంగా గడుపుతూ, కొట్టించుకున్న బాధలకు కూడా గాయాలకు కూడా ఏమాత్రము కూడా వెరవక ముందుకు నడుస్తూ ఉంది. తన భార్య ఎదురుగుండని ఒకసారి తన తప్పు చేస్తున్న వ్యక్తిని తీసుకొచ్చి మా ఆఫీసులో పనిచేసి ఆవిడని పరిచయం చేసి, ఇదిగో మాకు ఇలా వంట చేయమని చెప్పేసి తను చెప్పాడు. సరే నలిగిపోయింది తనని తెలియక, సరే వంట చేసి చక్కని భోజనం పెట్టినప్పుడు ఈవిడ అనుకోకుండా వేరే ఆ ప్లేస్లోకి వెళ్ళి అకస్మాత్తుగా ఏదో తీసుకొద్దని వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరూ భోజనం చేసే టైంలో చేస్తున్న ఒక అపవిత్రమైన దృశ్యాన్ని కంటపడి ఆ సహోదరి నిజంగా నలిగిపోయి అలాగ చూస్తూ ఉంటే ఇంకా ఏం మాట్లాడలేక వచ్చి ఎక్కడికో లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందామని మనసు వచ్చిన తన మైండ్లో చూసిన కంటితో చూసిన అది మనసులో ఎందుకు నేను బ్రతకటం అనుకుంది. అయితే 2 బిడ్డలు ఉన్నారు. బ్రతకడం ఎందుకు అనుకుని వెళ్ళిపోయింది, తను తెలియకుండా వెళ్ళిపోయింది లోపలికి. కానీ తర్వాత వెంటనే తన భర్త వచ్చి తలుపు తట్టాడు. తలుపు తట్టిన తర్వాత తెలియనట్టుగా తలుపు తీసి బయటకు వచ్చింది. ఏంటి ఏం చేస్తున్నట్టే? అబ్బాయి ఏం లేదండి అంది. కానీ నలిగిపోతుంది. తన భర్తను ఏంటి అలా ఫీల్ అవుతున్నాను అని మాట్లాడుతున్నాను. అలా రోజు మొదలవుతున్న కొద్దీ ఈసారి డైరెక్ట్గా అవును నేను పలానా వాళ్ళతో ఉంటాను నువ్వేంటి అనే మాటకు వచ్చేస్తుంది. ఇలా చూస్తున్న భార్య, ఏ భార్య తట్టుకుంటుందండి? ఏ భార్య తన భర్త అలా ఉంటే హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేయగలదు? కానీ ఈ సహోదరి ఉప్పు అంటే తెలుపు పరిశుద్ధతగా ఉంది, లోకంలో వేరు చేయబడింది, పరిశుద్ధరాలుగా మార్చబడింది. అయితే చనిపోదాం అనుకున్న సమయంలో అనుకోకుండా వాళ్ళ భర్త మరలా తలుపు తెరిచి బయటకు వచ్చిన తన మనసు మరలా ప్రేరేపించబడుతుంది చనిపోవాలని. అయితే చనిపోవడానికి ఒకరోజు సిద్ధపరచుకుంది. కానీ తన బిడ్డలు గుర్తొస్తున్నారు. ఒకవేళ కనుక నేను చనిపోతే నా బిడ్డలను ఎవరు చూస్తారు? ఆల్రెడీ ఇతను వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకున్నాడు, ఎలా చూస్తారు అని అనుకుంటా ఉండగా తను ఏం చేసిందంటే ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది, కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తూ ఉండగా తన ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. తన డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. తన భార్య కనపడలేదు. తన భార్య కనపడకపోతే తనకున్న అతను చేస్తున్న పాపపు జబ్బు తన భార్య మీద అనుకుని ఏం చేశాడు తెలుసా? తట్టుకోలేక భయంకరమైన రీతిలో తన భార్య ఎక్కడుందని వెతికాడు. వెతికిన తర్వాత కనిపించడం పోయేసరికల్లా ఇంకా తను వచ్చేసరికల్లా నేను ఇంకా భయంకరంగా తను హింసిస్తానని చెప్పేసి అనుకుని తను ఏ వ్యక్తితో అయితే అపవిత్రంగా ఉంటూ ఉన్నాడో ఆ వ్యక్తిని డైరెక్ట్ తీసుకొచ్చేసాడు. తన భార్య లేదనుకొని తీసుకొచ్చేసి తనతో ఉన్న అపవిత్రమైన ఆలోచనలు పడి ఉండగా అకస్మాత్తుగా మధ్యలో జరిగిన సంఘటన ఏంటో తెలుసా? అకస్మాత్తుగా మధ్యలో జరిగిన ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా?
ఎప్పుడైతే తనకి అనుకోకుండా ఈ భయంకరమైన స్థితిలో తీసుకొచ్చి తను త్రాగి వచ్చి ఉన్నాడు, త్రాగి వచ్చి ఈ పాపం చేయడానికి సిద్ధపడుతూ అపవిత్రమైన వ్యక్తితో ఉంటుండగా తనకి హార్ట్ అనుకోకుండా పెయిన్ వచ్చేసింది. హార్ట్లో తల భయంకర పెయిన్, గుండె నొప్పి వచ్చేస్తే ఆ నొప్పికి ఏం చేయాలో తెలియకుండా కేకలు వేద్దామంటే కేకలు వేయలేకుంటే పక్కన ఉన్న ఆ స్త్రీ వెంటనే తను చూసి భయపడి పారిపోయిన తర్వాత ఏంటి పారిపోతున్నా నన్ను చూడంటే, బాబోయ్ నాకు నీకు సంబంధం లేదు, మళ్ళీ నీవు చచ్చిపోతే నా మీద వస్తుంది అని కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. ఈ కేకలు వింటుండగా ప్రక్కన ప్రేయర్ హాల్లో లోపల ఉన్న ఆ సహోదరు బయటకు వచ్చి చూసారు కల్లా ఏమండి ఏమైపోయింది అంటే షాక్ అయిపోయాడు. ఏంటి నా భార్య ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటే, ఎక్కడికి వెళ్ళామంటే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నానండి, మీ మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నానండి అని ఎప్పుడైతే చెప్తూ ఉందో తన కన్నీళ్లు కారటం మొదలుపెట్టింది. కన్నీళ్ళు కారటం మొదలుపెట్టేసరికల్లా ఏంటి ఏడుస్తున్నారంటే ఏం మాట్లాడలేదు. కారణం ఏంటి తెలుసు, తను అనుమానించాడు. కానీ తను చేస్తున్న పాపం కలిగిన వ్యక్తి అయితే తను ఈ ప్రమాదకరమైన సమయంలో తప్పించుకొని పారిపోయింది. అయితే మాత్రం నా భార్యకి ఇంత ప్రేమ ఉంది అని అనుకుంటూ ఉండగా ఆయనకి ఊపిరి అందనంతా సీరియస్ అయిపోయింది. వెంటనే ఎక్కడ వాళ్ళక్కడికి ఫోన్లు చేసి అనేక మంది వాళ్ళ బంధువులను పిలిపించుకొని వాళ్ళ ద్వారా హాస్పిటల్ తీసుకెళ్ళింది. తను మాత్రం కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ ఉంది. ఏమండి మీకేమి కాదండి, ప్రభు నాతో చెప్పాడు నేను అద్భుతమైన కార్యం చేస్తాడు, మీరు ఇక్కడి నుంచి ఒక తీర్మానం చేసుకోండి. ఏంటో తెలుసా, నా కోసం యేసు ప్రభు శిలువలో మరణించాడు కాబట్టి ఆ రక్తంతో నా పాపను కడుగు ప్రభు, ఇక తిరిగి ఈ పాపం చేయి, నా భార్యను మోసం చేయనని ఒక మాట అడగండి అంటే అదే మాట తన ఊపిరి ఆడనంత భయంకరంగా ఉన్నా కానీ తన నోటితో హృదయపూర్వకంగా ఒప్పుకున్నాడు. ఆఖరికి ధైర్యంగా చెప్పాడు, ఇక నుంచి నిన్ను ఏ బాధ పెట్టను, నన్ను ఇంత ప్రేమించావు నువ్వు, నేనైతే నిన్ను మోసం చేశాను, నువ్వు నా కోసమే దేవుని సన్నిధికి వెళ్ళి నన్ను మార్చుకోవడానికి ఇష్టపడ్డావు, నువ్వు ఇంత పరిశుద్ధురాలు, ఇంత గొప్పదానివి, నిన్ను అనుమానించాను అంటూ అలాగే ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత 2 రోజుల తర్వాత అద్భుతమైన రీతిలో దేవుడు అతని పక్షంగా కార్యం చేశాడు. ఒప్పుకున్న తర్వాత తను కూడా ఎలా మార్చబడ్డాడు తెలుసా, పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. అర్థమవుతుందా? ఉప్పు లోకమునకు ఎలా ఉండాలని రాశాడంటే మీరు లోకానికి ఉప్పు అయి ఉండండి అన్నాడు. ఉప్పు లోకములో ఎలా ఉందో తెలుసా, సముద్రం నుంచి నీరు వేరు చేయబడి ఉప్పు ఎలాగైందో అలాగే లోకమైన సముద్రం నుంచి మనం కూడా వేరు చేయబడితేనే ఉప్పులాగా కనబడతాం. రెండవది, ఉప్పు ఏ రంగులో ఉందంటే తెలుపు దేని సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధత. కాబట్టి లోకములో నువ్వు ఉన్నావు, లోకంలో శరీరాశ నేత్రాశ జీవడం ఉంది, లోకము దుష్టుని యందు ఉన్నది. కాబట్టి ఆ దుష్టుని యందున్న లోకం నుంచి వేరు కాబట్టమే కాకుండా నీవు ఉప్పు అంటే తెలుపు అంటే పరిశుద్ధతలోనికి రావాలి. నెంబర్ 3, మూడవది, లోకానికి ఉప్పై ఉండాలంటే ఉప్పు ఏ విధంగా ఉంటుంది, ఉప్పు వలన ఉపయోగం ఏంటి అని మీరు ఒకసారి ఆలోచించండి. ఉప్పు వాస్తవానికి నోటి ద్వారా తప్పనిసరిగా ఎన్ని ఉన్నా కానీ ఉప్పు వేస్తేనే రుచి కలుగుతుంది. కాబట్టి ఉప్పుకున్న 3వ లక్షణం ఏంటంటే రుచి. ప్రతి దాంట్లో కూడా నన్నేసి చూడు, అన్నీ వేసినా కానీ నన్నేసి చూడమంటదట ఉప్పు. కనుక ఈ ఉప్పుని వేసినప్పుడు తప్పనిసరి రుచి వస్తుంది. బైబిల్లో రాస్తాడు, యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా అంటున్నాడు. అంటే నిజమే కదా, ఉప్పు లేకుండా రుచికలను తింటామా? చప్పగా ఉంటే తినలేం, ఎక్కువగా ఉన్నా కూడా తినలేం. కాబట్టి ఈ లోకానికి నీవు ఎలా ఉండాలి? ఉప్పుగా ఉండాలి. ఉప్పులో 3వ భాగం ఏంటి? రుచి. నువ్వు అనేక మందికి ఎలా ఉండాలి? రుచిగా ఉండాలి. అనేక మాటలు నీ యొక్క సంభాషణ వల్ల ఉప్పు వేసినట్లు ఎలా ఉండాలి తెలుసా? రుచికరముగా ఉండాలని చెప్పేసి కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం రాస్తాడు. ఏంటో తెలుసా? మీ సంభాషణ ఎదుటివాడికి ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. కొంతమంది మాట్లాడితే భయం, కొంతమంది మాట్లాడుతుంటే నోరు, బాబోయ్ ఇవి నోరెత్తితే చాలరా బూతి మాటలు అని భయపడిపోతూ ఉంటారు. కొంతమంది మాట్లాడుతుంటే ఎంత చక్కగా ఉన్నాయండి వీళ్ళు మాటలు అంటూ ఉంటారు. కనుక నీ మాటలు ఎలా ఉండాలి సార్? రుచికరమైన మాటలు రావాలంటే ఏం మాట్లాడాలో తెలుసా? దేవుని మాటలు తప్ప మరొక మాటలు రుచి లేదు ఈ ప్రపంచంలో. కనుక నీవు ఎలా ఉన్నావో ఆలోచించుకొని రుచికరమైన మాటలలోకి రావాలి. పరిశుద్ధత లేదు, పాపంలో ఉన్నావు. అయితే యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత నువ్వు ఎలా మార్చబడ్డావు? పరిశుద్ధులుగా మార్చబడ్డావు. పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత నీవు పరలోక సంబంధమైన వరమును 3వదిగా రుచి చూసావు. ఈ మాట మీకు అర్థమైతే ఒకప్పుడు వెలిగించబడ్డావు సహోదరుడా, సహోదరి. ప్రియ తల్లి, నువ్వు కూడా ఒకప్పుడు అనుకుంటున్నావు కదా ఎప్పుడో మారుమనసు పొందానండి, నేను 1961లో మారుమనసు పొందానని పాత కథలు చెప్పొద్దు. పాతవి కాదు, ప్రభు ఈరోజు గురించి అడుగుతున్నాడు. ఏంటంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఒకప్పుడు నేను ఎలా ఉన్నానండి, ఒకప్పుడు ఇలా జీవించానండి, ఒకప్పుడు ఇలా పరిశుద్ధంగా ఉన్నాను. వద్దు. నీవు ఈరోజు కూడా నీ సమస్యలతో బాధపడుతున్న సమస్యలను చెప్పకుండా నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు అవన్నీ వద్దు. కానీ ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నావా?
లోకానికి నీ మాటలు రుచిగా, సంభాషణ ఉప్పు వేసిన రుచిగా ఉన్నాయా? అంటే నీ మాటలు ఇక్కడ దైవికంగా మాట్లాడుతున్న మాటలంటే బయట కూడా అలా ఉంటున్నాయా? లేవు కదా. కనుక నువ్వు ఏం చేయాలి తెలుసా? ఒకప్పుడు వెలిగించబడ్డావు, ఒకసారి వెలిగించబడ్డావు, పరలోక సంబంధమైన వరం రుచి చూసి అబ్బబ్బా ఎంత రుచిగా ఉంది, దేవుని సన్నిధి ఎంత బాగుందని ఏడ్చావు. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. కొన్ని రీతులుగా నీకు ఒకవేళ డబ్బు పెరిగిపోయిందేమో, ఒకవేళ ఉద్యోగం వచ్చేసిందేమో, ఒకవేళ పరిస్థితులు బాగున్నాయేమో, ఆటోమేటిక్గా నీ రుచి మారిపోయింది, నీ మాటలు మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, నీ రుచులు లేదు. అయితే ఇలాంటి వారంట మరలా నూతన పరుచుట అసాధ్యం. అసాధ్యం. ఎంత భయంకరం అండి ఈ జీవితం. కాబట్టి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట చూస్తే, లోకము అంటే సముద్రానికి సాదృశ్యం. సముద్రములో ఉప్పు నీళ్ళల్లో కలిసి ఉన్నప్పుడు ఉప్పు అవ్వలేదు, వేరు చేయబడిన తర్వాత ఉప్పు అయింది. అలాగే సముద్రం లోకానికి సాదృశ్యం. లోకములో ఉన్న నీవు వేరు కాబడాలి, నెంబర్ 1. రెండవది, లోకములో ఉన్న ఆ నీరు ఉప్పుగా అయిపోయిన తెలుపు ఎలా అయిందో నీవు కూడా తర్వాత తెలుపు అంటే పరిశుద్ధుడిగా మార్చబడాలి. మూడవది, ఉప్పు ప్రతి దాంట్లో వేస్తే రుచిగా ఉంటుంది, రుచికరమైన తింటాం. అలాగే నీ మాటలు, నీ ప్రవర్తన, నీ చూపు, నీ నడక, ప్రవర్తన సమస్తమును కూడా రుచిగా ఉంటే మాత్రం తప్పనిసరిగా నీ కుటుంబంలో అన్ని రుచికరమైన, అన్ని గొప్పవి, ఆత్మీయమైనవి, నీకు సమస్యలు తీరుతాయి, ప్రతి కార్యము, ప్రతి అద్భుతాలు అప్పుడు జరుగుతాయి. అటు రీతిగా లోకానికి వేరుగా ఉండి, లోకమునకు ఉప్పుగా ఉండి దీవెనకరంగా మార్చి నీవు కూడా దేవుని బిడ్డగా జీవింపచేయను కాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు నీ మాటలో, నీ బిడ్డల ద్వారా ఇప్పుడు వరకు మీరు సంధించారు నమ్ముతున్నాను. విన్న వాక్యము ద్వారా ఉప్పుగా నేను కూడా వేరు చేయబడతాను, విన్న వాక్యం ద్వారా తెలుపుగా పరిశుద్ధుడిగా నేను చేయబడతాను, విన్న వాక్యం ద్వారా రుచిగా నేను కాబడతానని ఎవరైతే విశ్వసించారో ఈ క్షణమే వారిలోనికి ప్రవేశించి అన్ని రుచిగా, అన్ని పరిశుద్ధంగా, అన్ని వేరుగా లోకానికి ఉండ సహాయం చేయమని యేసుక్రీస్తున ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుప్రభువుకి కృపయు, పరిశుద్ధాత్మికమైన సహవాసముని చిదివిన ఆదరణయు ప్రతి ఒక్కరికి తోడయ్యండి, ఉప్పుగా చేరుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.